ప్రస్తుతానికి మనము కుమార్ ఆంటీ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నటువంటి జనాలను చూస్తూ ఉంటే దాదాపుగా పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఈ వేలో ఎక్కడైతే పార్కింగ్ చేసుకున్నటువంటి వెహికల్స్ ఉన్న వాటిని వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి చలామీ వస్తుందంటే మంత్లీకి ఇట్లా పడుతుందేమో అని చెప్పేసి చాలా భయంగా ఉండి ఫాస్ట్గా తీయడం జరుగుతుంది. బట్ ఇది ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి కొంతమంది మాటల్లో అడిగి తెలుసుకుందాం. జీవించారా లేకపోతే మీకు అంటే గవర్నమెంట్ నుండి ఏమైనా ఒత్తిడి వలన లేకపోతే ట్రాఫిక్ వలన ఈ మూడింట్లో దేని వల్ల మీరు ఆఫ్ చేశారు? అదొకటి రీజన్ చెప్పండి. వల్లనే పర్టిక్యులర్ గా పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి రీజన్ ఏంటంటే, సో కుమార్ ఆంటీని మేమేం షాప్ తీపించలేదు, జస్ట్ ఓన్లీ పబ్లిక్ ఇక్కడ చాలా హెవీగా అవుతుంది, వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి తీయించడం జరుగుతుంది, అది కూడా వెహికల్స్ అని చాలా క్లియర్ గా చెప్పారు. బట్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అడిగి తెలుసుకుందాం. మీరు కుమార్ ఆంటీ దగ్గర అంటే ఎన్ని రోజులకి వెళ్ళి తింటున్నారు ఫుడ్ ఇక్కడ ఈ ఫుడ్ సెంటర్ లో? లేదు, 3 days బ్యాక్ ఇన్స్టాలో వైరల్ అవుతుంటే వచ్చినాము. ఎందుకు మీరు కూడా వైరల్ కావాలనా? వైరల్ కాదని చెప్పి వీడికి వచ్చేసి వాళ్ళ కుమార్ ఆంటీ లేదు. సో ఇంకా పక్కల నూడిల్స్ తిన్నాము. సో ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు మేము ఇడికి. సో ఇది ఫస్ట్ టైం రావడం. ఆంటీ ఉందని వచ్చినా మీకు వచ్చేసి ట్రాఫిక్ ఇష్యూ ఏదో సంథింగ్ చెప్పేసి లేదు ఆంటీ పై కేసు అది అంటున్నారు. అది ఇంతవరకు తెలియదు మాకు కూడా. సో అదే అందుకనే ఇప్పుడు పక్కల తిన్నాం. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ప్రజెంట్ కుమార్ ఆంటీ షాప్ మాత్రం లేదు. మేము రెగ్యులర్ గా నార్మల్ గా వచ్చే వాళ్ళని కూడా పక్కన ఉన్నటువంటి షాప్ లో తినడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ చెప్తున్నారు. సరే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అది టేస్ట్ బాగుంటది, నార్మల్ ఉంటుంది. అంటే కుమార్ ఆంటీ దగ్గర మీరు ఎన్ని ఇయర్స్ నుండి తింటున్నారు? నేను 6 months అవుతుంది. 6 months. బాగుంటుందా టేస్ట్? సో మరి ఈ రోజు క్లోజ్ చేశారు కదా, క్లోజ్ చేసిన దాని మీద మీరేమని స్పందిస్తారు? క్లోజ్ చేయకపోవడం బెటర్. అంటే ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా, దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఎంతవరకు నిజం అది వాస్తవం? ఇక్కడైతే ఏం ట్రాఫిక్ ఉండదు కదా, ఇది మెయిన్ రోడ్ ఏం కాదు కదా, దాని వల్ల ఏం పెద్ద ఇబ్బంది. కుమార్ ఆంటీ దగ్గర తిన్నాం ఎప్పుడైనా? లేదండి, ఫస్ట్ టైం ఇక్కడే. లేదు, ఓన్లీ కుమార్ ఆంటీ కోసం మాత్రమే వచ్చారా? లేదు, ఆమె పెట్టే ఫుడ్ తినడానికి వచ్చాం, ఆమె కోసం రాలేదు. ఆమె కోసం రాలే, ఆమె పెట్టే ఫుడ్ కోసం వచ్చావా? సో ఈ రోజు అంటే రెగ్యులర్ గా మీ పేరు? నా పేరు ధీరజ్. ఇక్కడే ఉంటారా, జాబ్ చేస్తారా? లేదు, పని ఉండి వచ్చాను. జనరల్ నార్మల్ పని మీద వచ్చారా? సో ఇది అంటే ఐ మీన్ సోషల్ పోస్ట్ లో ఎక్కడ చూసినా కూడా కుమార్ ఆంటీ నేమే వినిపిస్తుంది. ఈ రోజు తన అంటే షాప్ క్లోజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా కుమార్ ఆంటీ షాప్ లో తిన్నారా ఫుడ్? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? పక్కన ఉన్నటువంటి షాప్ లోనే తింటున్నారు, ఆమె దగ్గర తినలేదు. ఆమె గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నాం. వినడం కూడా ఇప్పుడే తినడం ఫస్ట్ టైం. వినడం చాలా సార్లు చూసాను. చూడడం చూసారు అంటే తినడం అయితే ఇదే ఫస్ట్ టైం. సార్ మీరు? అందరం అదే అండి. సో కుమార్ ఆంటీ షాప్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది. ఎప్పుడైనా తిన్నారా ఫుడ్? నేను ఇంతవరకు తినలేదు, ఆ ఛాన్స్ దొరకలేదు నాకు. ఆంటీ ఫుడ్ ఛాన్స్ దొరకలేదని ఇక్కడికి వచ్చినటువంటి యూత్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎందుకంటే అంటే అంత షేక్ చేసి అడలిచ్చింది కుమార్ ఆంటీ ఫుడ్, మొత్తానికి యూత్ బాగా అట్రాక్ట్ చేసింది. దాదాపుగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి యూత్ కుమార్ ఆంటీ కోసం చాలా ఫీల్ అవుతున్నారు. సో మీరేం చెప్తారు కుమార్ ఆంటీ గురించి? వేరే పని వచ్చినాం, ఆంటీ చూడాలని ఉంది, అంటే తిందాం ఎట్లా టేస్ట్ ఎట్లుంటుందో అని వచ్చినాం. అందరూ ఆంటీని చూడడానికి వచ్చినా అంటున్నారా, ఆంటీ చేసే ఫుడ్ తినడానికి వచ్చినా అంటున్నారా? ఇది నా క్వశ్చన్ మార్క్ లో ఉంది, ఇది చెప్పండి ఒకసారి. అంటే ఫుడ్ అందరూ మా ఫ్రెండ్స్ తిన్నారు, అందరు బాగుంది అంటారు, అలానే ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చినాం. సో ప్రస్తుతానికి మనం ఈ రోజు అయితే కుమార్ ఆంటీ షాప్ దగ్గర ఉన్నాం. కుమార్ ఆంటీ షాప్ ఈ రోజు మొత్తానికి క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటనేది ఒకసారి మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? మా పేరు మహేష్ గౌడ్ మేడం. సో మహేష్ గౌడ్ గారు, మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ నుండి వస్తున్నారు? నుంచి ఇక్కడికి వచ్చి తింటాం మేము. 30 years ఇండస్ట్రీ మొత్తానికి క్లోజ్ చేసిండు అన్నట్టు. ఆంటీతో పాటు ఈయన కూడా తినేస్తున్నాడు. ఎట్లుంటది ఫుడ్, ఎట్లుంటది చెప్పండి ఫస్ట్. చాలా బాగుంటుందండి, అది క్వాలిటీ గానీ లేదంటే మనకు అంటే ఎక్కువ సో కొన్ని హోటల్స్ లో ఏంటంటే సమ్ క్వాంటిటీ మాత్రమే ఇస్తారు, ఇక్కడ అన్లిమిటెడ్ గా ఉంటుంది, అంటే ఎంతనే తినొచ్చు. సో అలాంటి ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారు ట్వీట్ చేయడం జరిగింది కదా, సో నేను ఇక్కడే అప్పుడప్పుడు తింటానని చెప్పి చెప్తుంటారు కదా. సో ట్రాఫిక్ వల్ల అయితే ఇబ్బంది అయితే, దాంతో పాటుగా పక్క షాప్ వాళ్ళకు కూడా బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పి సో వాళ్ళ అంటే వాళ్ళు కంప్లైంట్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్పొచ్చా? అలానే చెప్పొచ్చు, ఎందుకంటే ఈర్ష్య అలాంటివి ఉంటాయి కదండి పక్కన. సో ఇలా నడుస్తుంది, ఇలా ఉంటుంది అని చెప్పి ఈర్ష్య కూడా ఉంటుంది కదా, అలా కూడా చేస్తుంటారు.
మీరు ఇన్ని సంవత్సరాలకి తింటున్నారు కదా, మిమ్మల్ని ఎప్పుడైనా కన్నా నానా బంగారం అని చెప్పేసి చాలా ఫేమస్ అయింది కదా తను, అట్లా ఆ పిలుపుతో ఎప్పుడైనా పిలిచాదా కుమార ఆంటీ? ఎస్, పిలిచారు. ఆ నాన్న అని అంటారు, చాలా ఆప్యాయంగా ప్రేమగా పిలుస్తుంటారు మేడం గారు. 3000 1000 ఎంత వేశారు? ఏది అర్థం కాలేదు. ఫుడ్కి ఎంత వేశారు మీకు ఫుడ్ బిల్లు? అంత ఎక్కువ అంత ఏమి ఉండదండి. సో తక్కువనే ఉంటుంది, అంత ఏమి ఉండదు. అంత ఎక్కువ అంటే ఎక్కువ కాస్ట్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. మిగతా హోటల్స్ కంటే బెటర్, బయట కంటే. సో ఇక్కడ మేడం గారి దగ్గర బెటర్. సో ఒక్క మాటలో చెప్పాలంటే కుమార్ ఆంటీ గురించి ఏం చెప్తారు? కుమార్ ఆంటీ గారు అంటే సో వాళ్ళు కష్టపడి పైకి వచ్చిండొచ్చు మేబీ. సో ఇక్కడ మాత్రం ఫుడ్ మాత్రం మంచిగా ఉంటుంది. సో మేడం గారు అయితే చాలా మంచిగా ఉంది, ఆప్యాయంగా పలకరింపు కానీ అలాంటివి ఉంటాయండి. థ్యాంక్ యూ మహేష్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు తిన్నారా ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్? తిన్నానండి. అంటే ఇప్పుడు పార్కింగ్ కి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అన్నారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు కదా, సో మీ బండ్లను కూడా ఇప్పుడు ఫోటోస్ స్టార్టింగ్ లో తీసుకుంటారు. ఇంత రెస్ట్ లేకుండే అండి. ఇప్పుడు తను యూట్యూబ్ లో ఫేమస్ అయిన తర్వాత పార్కింగ్ చాలా ఇబ్బంది అయింది. పోలీసులు కూడా ఫోటో తీస్తున్నారు, చలాన్లు పడుతున్నాయి. సో ఇవాళ కూడా తిందామని వచ్చాం కానీ ఇవాళ రాలేదు తను. కుమారి ఆంటీ ఫుడ్ లో మీకు ఏది బాగా నచ్చుతుంది? చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ. అంటే ఇప్పుడు ఇలా ఇష్యూ జరిగింది కదా, మీరు ఎలా స్పందించారు? అంటే వీళ్ళకి ఏంటంటే ఈ ప్లేస్ లో వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే అట్లీస్ట్ వేరే దగ్గరన్నా వాళ్ళకి షట్టర్స్ ఇచ్చేసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది నియర్ బై. థ్యాంక్ యూ సార్. సో కుమార్ ఆంటీ దగ్గర మీరు పనిచేస్తారా? కుమార్ ఆంటీ దగ్గర మేము పని చేయము, మాకు కూడా బండ్లు ఉండయి, మా పని మేము చేసుకుంటాము. కుమార్ ఆంటీ దగ్గర మనం పని చేసే వాళ్ళంగా. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి తెలుసు కుమార్ అంటే మీకు? మాకు 10 సంవత్సరాల కానుంటే తెలుసు, వాళ్ళ మీద మాకు తెలియదు. కానీ ఈ రోజు పాపం ఆమె షాప్ మూయించారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, చూడమ్మ సాఫ్ట్వేర్ ఆగమైతుంది, కార్ డ్రైవర్లు తింటుంటే మేము తింటుంటే, ఆటోలు ప్రతి మంచి ఆమె ఫుడ్ బాగుంటదని ఏం ఫీల్ అయ్యేసలే ఆమెతోనే ఒక జాతర లాగా ఇరగబడుతుండ్రి. ట్రాఫిక్ వల్లని అని అంటున్నారు కానీ ట్రాఫిక్ వల్ల అంటే అన్నం కావాలే కదా, అన్నం లేని జనం బతకలేపరు. మీతో మాట్లాడుతుందా కుమార్ ఆంటీ? మాతో మాట్లాడుతుంది, వచ్చి తింటాం పోతాం మాట్లాడుతుంది, మంచిగా ఫ్రీగా ఉంటది, అట్లా ఏం లేదు ఆమెతోన. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆంటీ లేకపోయా కదా షాప్ పెట్టవలసింది అని ఫీల్ అవుతుండవు. ఏం చెప్తారు మీరు? పెట్టవలసింది అనాలే, పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి కంపల్సరిగా. పోలీసు వాళ్ళు అయినా అన్నం లేనిది ఉండరు, రేవంత్ రెడ్డి అయినా అన్నం లేనిది ఉండడు. ప్రతి మానవాడు దానికోసంకే కదా చేసేది. ఆమెతో గుడ్డు బాగుంటదని వస్తుండం అంతే.